నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ని ఆల్కహాల్ లేకుండా, ఎగ్ లేకుండా, అవెన్ లేకుండా పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం చిన్న చిన్న టిప్స్, కొలతలు కనుక పర్ఫెక్ట్ గా ఫాలో అయితే కేక్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. సేమ్ ప్రొఫెషనల్స్ ఎలా అయితే చేస్తారో ఆ విధంగా నేను మీకు చేసి చూపిస్తున్నాను. మరి దీన్ని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ ని సోకింగ్ ప్రాసెస్ చూద్దాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ బ్లాక్ ఎండు ద్రాక్ష, 4 టేబుల్ స్పూన్ గోల్డెన్ ద్రాక్ష, 4 టేబుల్ స్పూన్ గ్రీన్ టూటీ ఫ్రూటీ, 4 టేబుల్ స్పూన్ రెడ్ టూటీ ఫ్రూటీ, 3 టేబుల్ స్పూన్ల చెర్రీలు, అలానే 3 టేబుల్ స్పూన్ల క్రాన్బెర్రీలు, 3 టేబుల్ స్పూన్ల బ్లూబెర్రీలు, అలానే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వాల్నట్, 2 టేబుల్ స్పూన్ పిస్తా, 2 టేబుల్ స్పూన్ని బాదం ఇలా కట్ చేసుకుని ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. వీటితో పాటుగా అన్ని కూడా ఒక ½ టేబుల్ స్పూన్ ఇంకొక సెపరేట్ బౌల్లోకి వేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఏవైతే అన్ని వేసుకున్నామో అవన్నీ కూడా ఒకసారి స్పూన్తో మొత్తం అన్ని కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇవన్నీ మొత్తం కలిపి 1.5 నుంచి 2 కప్పుల దాకా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు ఫ్రెష్ గా చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ కానీ, లేదంటే బయట కొని తెచ్చుకున్న టెట్రాప్యాక్ ఆరెంజ్ జ్యూస్ అయినా కూడా పర్వాలేదండి. నేనైతే ఫ్రెష్ తీసుకున్నాను. 1 కప్లో పూర్తిగా వేయకుండా 1 టేబుల్ స్పూన్ అంతా ఉంచి దాంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుని ఆ ఆరెంజ్ జ్యూస్ ని రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఉన్న దాంట్లోకి వేసుకుని ఒకసారి ఈ ఆరెంజ్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అన్ని కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్సే వాడాలి, ఇంతే వాడాలని ఏమీ లేదండి. మీకు నచ్చినవి, మీకు దొరికినవి ఎన్నైనా వాడుకోవచ్చు, ఏవైనా కూడా వాడుకోవచ్చు. కానీ మినిమం 1 కప్ నుంచి 2 కప్పుల వరకు డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ ఉండేలాగా చూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగ మూత పెట్టేసుకుని వీటిని కనీసం ఒక 2 గంటల పాటు పక్కకు పెట్టుకోండి. మినిమం టైం 2 గంటలండి. మీరు 3 రోజుల వరకు కూడా వీటిని సోక్ చేసుకోవచ్చు. మీరు 6 గంటల పైగా ఎక్కువసేపు స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. 6 గంటల లోపు అయితే బయట ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్యారమెల్ సిరప్ చేసుకోవడం కోసం స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ ని పెట్టుకుని దాంట్లో 1/2 కప్పు బ్రౌన్ షుగర్ ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ షుగర్ కనుక లేకపోతే మీరు నార్మల్ షుగర్ ని యూజ్ చేసేయచ్చండి. కానీ బ్రౌన్ షుగర్ వాడడం వల్ల టేస్ట్ అండ్ కలర్ 2 కూడా మారుతుంది. లేదంటే ½ షుగర్ ½ బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని క్యారమలైజ్ చేసుకోవాలి. ఇలా షుగర్ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ ని కూడా వేసుకుని దీన్ని అలాగే ఉంచేసేసేయండి. క్యారమలైజేషన్ మెల్లగా అదే స్టార్ట్ అవుతుందండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది అండి. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇది కొంచెం డార్క్ కలర్ లోకి వస్తుంది, ఎందుకంటే మనం బ్రౌన్ షుగర్ వాడాం కాబట్టి. అదే నార్మల్ షుగర్ వాడితే గనక హనీ కలర్ కన్నా కొంచెం డార్క్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వేడి నీళ్ళు తీసుకోండి. మీ క్యారమలైజేషన్ స్టార్ట్ చేసినప్పుడే పక్కన బాండీలు పెట్టుకుని దాంట్లోకి 1/2 కప్పు వాటర్ని పోసుకుని మరిగించుకుని రెడీగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ కూడా ఒకేసారి వేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంచుకోవాలి. లేదంటే గనక బబుల్స్ అనేవి ఎక్కువ వచ్చేసి మొత్తం పైకి వచ్చేసి మన చేతి మీద కూడా పడిపోతుంది. సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత మీకే అర్థమవుతుందండి. ఇంకా బబుల్స్ పెద్దగా రావట్లేనప్పుడు మొత్తం అంతా వాటర్ వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది పూర్తిగా లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. దీన్ని కరెక్ట్గా 1 నిమిషం నుంచి 2 నిమిషాల మధ్యలో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరిగించుకుంటే సిరప్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అనమాట. సో చూసారా, ఈ విధంగా సిరప్ కన్సిస్టెన్సీ రావాలి. కొంచెం చిక్కబడుతుంది. మరి ఇంకొంచేపు ఉంచేస్తే కనుక పాకం వచ్చేస్తుందండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని సెపరేట్ బౌల్లోకి తీసేసుకోండి. అలాగే ఉంచేస్తే ఆ వేడికి పాకం అయిపోతుంది. అందుకోసం కంపల్సరీగా వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ తయారు చేసుకుని మౌల్డ్ ని తీసుకోండి. కేక్ మౌల్డ్ లేకపోతే ఇలా సీవండి గిన్నె కానీ, లేదంటే దల్సర్గా ఉన్న స్టీల్ గిన్నె కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీంతో కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం అంచులకి కింద అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ వేసుకోండి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే నేను ఎక్కడైతే బటర్ పేపర్ వేయడం చూపిస్తున్నానో
అక్కడ కొద్దిగా మైదా పిండి వేసుకుని మొత్తం అంతా కూడా డస్ట్ చేసుకుని మిగతా మైదా పిండిని పక్కకు పెట్టేసుకోండి. బటర్ పేపర్ కొద్దిగా అలా పెడితే సరిపోతుందండి. మనం కేక్ బ్యాటర్ వేసినప్పుడు ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుంది. మనము బ్యాటర్ ప్రిపేర్ చేయకముందే ఇలాగా రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ 2 గంటలు అయిపోయిన తర్వాత తీసుకుంటే చాలా బాగా సోక్ అయి ఉంటుందండి. నేను 3 hours వరకు ఉంచుకున్నానండి దీన్ని. ఇప్పుడు 3 hours అయిపోయిన తర్వాత ఒక బౌల్ని తీసుకుని దాంట్లో ఒక స్ట్రైనర్ని పెట్టుకుని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ అన్నీ కూడా వేసేసుకోండి. దీనివల్ల ఆరెంజ్ జ్యూస్ సెపరేట్ అయిపోయి డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ పైన ఉండిపోతాయి. ఇదే విధంగా మనం చిన్న బౌల్లో వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి 1 అంగుళం దాల్చిన చెక్క, 5 లవంగాలు, అలానే 1 ఇంచ్ ఎండు అల్లం ముక్క అంటే సొంటి ముక్క అండి ఇది. దాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒక 6 యాలుకల్ని ఇలా లోపలివి మాత్రమే వేసుకోండి. పైన తొక్క ఏదైతే ఉందో అది అవసరం లేదు. ఇప్పుడు వీటిని ఇలా కొంచెం కచ్చాబచ్చగా క్రష్ చేసుకోండి. మనం మిక్సీని ఎంత తిప్పినా ఈ పౌడర్ అవ్వవు కాబట్టి మనం షుగర్తో మిక్స్ చేస్తే తొందరగా అవుతుంది కాబట్టి దీంట్లోకి ఒక 1/2 కప్ షుగర్ని వేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ బ్రౌన్ షుగరే యూజ్ చేశానండి. మీ దగ్గర లేకపోతే నార్మల్ షుగర్ వేసుకోండి, ప్రాబ్లం అసలు ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాటర్ని మిక్స్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకుని దాంట్లో 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. ఈ పెరుగు కంపల్సరీగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి అండి. ఇప్పుడు దీంట్లోకి అలానే ఒక 1/2 కప్ ఆయిల్ని వేసుకోండి. అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే ఏదైనా వెజిటేబుల్ ఆయిల్ మాత్రమే వేసుకోండి. లేదంటే ఈ ఆయిల్ ప్లేస్లో కరిగించుకున్న బటర్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు విస్కర్ని తీసుకుని ఇవి బాగా విస్క్ చేయండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా క్రీమీ కన్సిస్టెన్సీలోకి రావాలి. మనం చూస్తున్నప్పుడు ఈ 2 ఒకటే ఇంగ్రీడియంట్ అన్నట్లాగా ఉండాలన్నమాట. అంటే ఈ విధంగా క్రీమీ లాగా వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారమెల్ సిరప్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. వేసుకుని మరొకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలిపేసుకున్న దాంట్లోకి మనం ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ మొత్తం అన్ని కూడా దీంట్లోకి వేసేసుకుని మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. మనం కేక్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మొత్తం ఈ బ్యాటర్ అంతా కూడా ఒకటే డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం దేంట్లో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. దానికోసం నేనైతే ఒక పెద్ద కడాయిని తీసుకుని దాంట్లో ఒక స్టాండ్ని పెట్టుకుని పైన మూత పెట్టుకుని సిమ్లో పెట్టేసుకుని ప్రీహీట్ కోసం రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్న బౌల్లోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు మైదాని వేసుకోండి. అలానే దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ అండ్ మసాలా పౌడర్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని అలానే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 చిటికెడంత సాల్ట్ని కూడా వేసుకుని అలానే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కూడా వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కలర్ కోసం మాత్రమే వేస్తాము. ఇప్పుడు ఇదంతా కూడా జల్లించేసుకోండి. ఈ జల్లించడం వల్ల ఏంటి అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెట్ ఇంగ్రీడియంట్స్లోకి ఈక్వల్గా పడుతుందండి. సో అందుకోసమని మనం కంపల్సరీగా జల్లించుకోవాలి. ఇలా మొత్తం అంతా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు స్పాచులాని తీసుకుని ఇది అంతా కూడా ఒక డైరెక్షన్లో మాత్రమే కలుపుకోండి. మనం అటు ఇటు కలిపేస్తే కనుక ఆ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అనేవి సరిగ్గా రియాక్ట్ అవ్వవు, కేక్ కూడా సరిగ్గా పొంగదు. ఇప్పుడు కొంచెం కలుపుకున్న తర్వాత మనం సెపరేట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ని పూర్తిగా కాకుండా హాఫ్ మాత్రమే వేసుకోండి. మీరు ఒకవేళ 1 కప్పు కన్నా ఎక్కువ ఆరెంజ్ జ్యూస్లో కనుక సోక్ చేసి ఉంటే చూసుకుని వేసుకోండి. 1 కప్పులోకి అయితే హాఫ్ వేయండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఇలానే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ మనం ఆరెంజ్ జ్యూస్తో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లోకి ఈ బ్యాటర్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మొత్తం కేక్ బ్యాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు కేక్ టిన్ని ఇలా ట్యాప్ చేసేసుకోండి. ఇప్పుడు మనం సెపరేట్ చేసి పెట్టుకున్న ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వేసేయకండి, నేను ఏ టైంలో వేయాలో చెప్తాను. ఎగ్జాక్ట్గా 10 నిమిషాల పాటు కంపల్సరీగా ప్రీహీట్ చేసుకోవాలి, లేదంటే కేక్ పర్ఫెక్ట్గా రాదు. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని జాగ్రత్తగా పెట్టేసుకోండి. కేక్ టిన్ని పెట్టుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటి అంటే కేక్ టిన్ కడాయికి టచ్ అవ్వకుండా చూసుకోండి.
ఇప్పుడు మూత పెట్టేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని దీన్ని ఒక 60 నుంచి 70 నిమిషాల వరకు కూడా దీన్ని బేక్ చేసేసుకోవాలి. ఈ కేక్ మిగతా కేకుల్లాగా తొందరగా అయిపోదండి, టైం పడుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక 50 నిమిషాలు అయిన తర్వాత మనం తీసుకుంటే చుట్టూరు అంతా కూడా కొంచెం గట్టి పడడం స్టార్ట్ అవుతుంది. అంటే కేక్ 90% అయిపోయినట్టు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని కేక్ పూర్తిగా అయ్యేంత వరకు కూడా దీన్ని బేక్ చేసేసుకోండి. నాకైతే 65 మినిట్స్ పట్టిందండి. 65 మినిట్స్కి కరెక్ట్గా తీసుకుని ఒక టూత్ పిక్ తీసుకుని లోపల కంటే గుచ్చు చూసుకోవాలి. ఈ టూత్ పిక్ గుచ్చుకున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ మధ్యలోకి గుచ్చుకుని చూసుకోండి. పక్కన తొందరగానే కుక్ అవుతుంది, మధ్యలోనే తొందరగా కుక్ అవ్వదు. ఇప్పుడు ఈ టూత్ పిక్కి ఏమీ అంటుకోలేదు కాబట్టి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టండి. ఇప్పుడు కేక్ టిన్ని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారిపోయేంత వరకు కూడా దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. వేడి మీద తీసేస్తే కేక్ రాదు అండి. చల్లారిపోయిన తర్వాతనే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని తీసుకుంటున్నానండి. ముందుగా ఏవైతే చుట్టూరు పెట్టుకున్న బటర్ పేపర్ ఉంటుందో ఫస్ట్ అదంతా కూడా రిమూవ్ చేసేసుకోండి. అదే గనక మీరు బటర్ పేపర్ యూజ్ చేయకుండా మైదా పిండితో డస్ట్ చేస్తుంటే గనక నైఫ్ తీసుకుని వారలంతా కూడా ఒకసారి ఇలా గుచ్చుకుని చూసుకుంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ని పెట్టుకుని కేక్ని రివర్స్ చేసుకోండి. నాకైతే చాలా ఈజీగా పడిపోయిందండి. ఒకవేళ రాకపోతే కనుక పైన జస్ట్ ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ బటర్ పేపర్ని కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు కేక్ని రివర్స్ చేసుకుని చూద్దామండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కేక్ అయితే చాలా మాయిస్ట్గా ఉందండి. పర్ఫెక్ట్ ప్లమ్ కేక్ అన్నమాట ఇది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఇదే కొలతలతో. మీ ఇంట్లో వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే, ప్లమ్ కేక్ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.